ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీకు వీడియో తీసి పెట్టాను కదండి, టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ముందుగా టైలరింగ్ క్లాస్లో నేను బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో బ్యాక్ పార్ట్ వివరంగా చూపిస్తానండి. టైలరింగ్ క్లాస్ కావాల్సిన వస్తువులు ఏంటో వీడియో తీసి పెట్టానండి. ఆ వీడియో కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మటుకి మర్చిపోకండి, సరేనండి. అయితే ముందుగా మనం పేపర్ తీసుకోవాలండి. ముందైతే న్యూస్ పేపర్ మీద తీసుకోండి, సరిపోతుంది. ఇలా చూసారు కదా, ఇలా ఉన్నది. ఇది ఫోల్డింగ్ మీద ఉందండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఓపెన్ సెట్ వైపు పెట్టుకోవాలి, క్లోజ్ మన వైపు పెట్టుకోవాలి. అయితే మనం ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్ పేపర్ మీద నేర్చుకోవాలండి. అంత పేపర్ కటింగ్ చేస్తే అంత మంచిదని ప్రతి వీడియోలో చెప్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, కరెక్ట్గా సరిపోయే ఆది బ్లౌజ్ తీసుకోండి, సరిపోతుంది. నేనైతే నా ఆది బ్లౌజ్ ప్రకారం నేను కటింగ్ చేస్తాను. మీ ఆది బ్లౌజ్ ప్రకారం మీరు కటింగ్ చేయాలి. ఎక్కడెక్కడ మనకి మారుతుందో కూడా చెప్తానండి. అయితే మరి ఎవరి ఆది బ్లౌజ్ని బట్టి వాళ్ళకి మెజర్మెంట్స్ ఉంటాయి. నా ఆది బ్లౌజ్ బట్టి నేను మెజర్మెంట్స్ పెడతాను, మీ ఆది బ్లౌజ్ బట్టి మీరు మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. అయితే చూడండి, ఇప్పుడు నేనైతే ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకున్నానండి. మీకు పర్ఫెక్ట్గా సరిపోయే ఆది బ్లౌజ్ ఒకటి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, చూసారు కదా, మనం ఎప్పుడైనా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ సైడ్ తీసుకున్న తర్వాత చూసారు కదా, ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ కింద నడుంద డాట్ వేస్తాం కదా, ఈ డాట్ వరకు ఇలా పట్టుకొని చూసుకోవాలండి. కరెక్ట్గా మరీ ఎక్కువ సాగతీయకుండా కరెక్ట్గా మెజర్మెంట్, మరీ గట్టిగా పేయకుండా ఇలా చూడండి. ఈ విధంగా మరీ లూజ్గా వదిలేయకూడదండి, ఎందుకంటే కొన్ని కరెక్ట్గా ఉంటాయి. అందుకోసం మీరు కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్, కొత్త బ్లౌజ్ తీసుకోండి. కొత్తగా కటింగ్ నేర్చుకునే వాళ్ళు, అప్పుడైతే మీకు పర్ఫెక్ట్గా కటింగ్ వస్తుందండి. అయితే మీ ఆది బ్లౌజ్ ఇలా తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు ఎంత ఉందో ముందు చూసుకోవాలి. దీన్ని మనం బ్లౌజ్ లెంత్ కింద రాసుకోవాలి. అంటే నేను పక్కన చెప్తాను, ఈ విధంగా మీరు బ్లౌజ్ లెంత్ కింద రాసుకోండి. బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. అయితే ముందు మనం నెక్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇలా చూసుకున్న తర్వాత మనం లెంత్ తీసుకున్న తర్వాత నెక్ తీసుకోవాలి. ఈ నెక్ విత్ అంటే ఈ నెక్ విత్ ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి, మన ఆది బ్లౌజ్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటే అంత నెక్ మనం నెక్ కింద పెట్టుకోవాలి. అయితే మీకు నెక్ ఎలా కటింగ్ చేయాలో వివరంగా చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఉన్నదాన్ని నెక్ లెంత్ కింద వస్తుంది. ఇప్పుడు మనకి షోల్డర్ కావాలి. షోల్డర్ అంటే భుజం. ఇది చూడండి, షోల్డర్. షోల్డర్ అంటే ఇదండి, అంటే మనకి భుజం. ఇది భుజం దగ్గర ఈ లెంత్ ఎంత వస్తే మనకి ఆది బ్లౌజులు ఎంత వస్తే అంత ఇది తీసుకోవాలి. ఈ నెక్ తీసుకున్న తర్వాత షోల్డర్ ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత ఉందో దానికి ఎంత ఖర్చు కలుపుకుని పెట్టుకోవాలో ఇప్పుడు కటింగ్లో చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది. మనకి చెస్ట్ లూజ్ ఎక్కడ తీసుకోవాలనుకుంటే ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఈ సంఖ దగ్గర, ఈ సంఖ డౌన్ నుంచి, ఈ సంఖ డౌన్ నుంచి చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ తీసుకోవాలండి. కింద సంఖ లూజ్ ఇక్కడ తీసుకోవాలి, చెస్ట్ లూజ్. ఈ సంఖ డౌన్ ఇక్కడ నుంచి ఈ సంఖ కుట్టు దగ్గర నుంచి సంఖ కుట్టు వరకు తీసుకోవాలి మనం. అది మనకి చెస్ట్ లూజ్. ఇప్పుడు చెస్ట్ లూజ్ తీసుకుంటాం. చెస్ట్ లూజ్ తర్వాత మనకి నడుము కావాలి. ఈ నడుము ఈ తాళ పట్టీ దగ్గర నుంచి ఊక్సులు పట్టీ దాకా ఎంత ఉందో అంత చూసుకోండి. లేదు మీకు నడుము కొంత అక్కర లేకుండా కూడా మనం చెస్ట్ లూజ్ బట్టి బ్లౌజ్ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు మీరు నడుము కూడా తీసుకుంటాము అనుకుంటే మటుకి నడుము కూడా తీసుకోవచ్చు. అయితే మీకు నడుము కూడా తీసి చూపిస్తానండి. నడుము కూడా మనం కొలత తీసుకోకుండా చెస్ట్ లూజ్తో బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనం నడుము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ విధంగా మీరు నోట్స్ రాయాలంటే ఇప్పుడు చూడండి, నోట్స్ రాసుకునే వాళ్ళంటే రాసుకోండి, లేదు అనుకుంటే మేము ఇలా గుర్తు పెట్టుకున్న వాళ్ళు అనుకుంటే గుర్తు పెట్టుకోండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే 1-2 సార్లు వీడియో చూస్తే అర్థమవుతుందండి. ఒకసారి చూస్తే ఏది రాదు, ముందే చెప్తున్నాను. ఇప్పుడు టేప్ చూడండి, ఇది 1 ఇంచు, 1 ఇంచు, 2 ఇంచు, 3 ఇంచెస్. 1 ఇంచ్ అంటే మనకి చూపిస్తానండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవుతుంది కదా. ఈ 1 ఇంచులో మనకి ఎన్ని గీతలు ఉన్నాయో చూడండి. మీరు టేప్ ఉంటే టేప్తో లెక్కెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయండి. ఇప్పుడు ఈ 9 ఉన్నాయి కదా, ఈ 9లో మనకు పావు ఇంచ్ అంటే చూడండి, ఇక్కడ నుంచి 1 2 3 1 2 3 చూసారు కదా, ఇక్కడ పావు ఇంచు. పావు ఇంచ్ అంటే ఈ 3 గీతల దగ్గర నుంచి మనకు పావు ఇంచ్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి వదిలేయండి. 1 2 3 ఈ 3 ఇంచెస్ వరకు 3 గీతలు ఉన్నాయి కదండి, ఈ 3 గీతల వరకు మనకి ఇది పావు ఇంచు లెక్క. ఇది పావు ఇంచు లెక్క. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2 గీతలు కలుపుకుంటే అరించి. ఈ అరించి దగ్గర మనకు కొంచెం గీత పొడవుగా ఉంటుంది, మీకు అర్థమైపోతుంది. ఈ 2 పావు ఇంచు దగ్గర గీతలు చిన్నగా ఉంటాయండి. అరించి దగ్గరకు వచ్చేసరికి, మధ్యకి వచ్చేసరికి కొంచెం గీత పెద్దదిగా ఉంటుంది. ఇది అరించు. మళ్ళీ 3/4 ఇంచు అంటే ఈ అరించుకి ఇంకో 2 గీతలు కలుపుకుంటే 3/4 ఇంచు.
ముప్పావు ఇంచు చూసారు కదా, ఇలా ముప్పావు ఇంచు. ఈ ముప్పావు ఇంచుకి మనకి 1 ఇంచు పూర్తిగా పెట్టుకోవాలనుకుంటే ఈ ఉన్న గీత కలిపేసుకుంటే మనకి ముప్పావు ఇంచు 1 ఇంచు వచ్చేస్తుందండి. ఇలాగ మనం పావించు అంటే ఒక మెయిన్ గీత వదిలేసి అక్కడి నుంచి 2 గీతలు చూసారు కదా, మధ్యలో గీత ఉందా, ఈ గీతను ఈ మెయిన్ గీత వదిలేసి ఇక్కడి నుంచి 2 గీతలు అండి పావించు. ఇక్కడి నుంచి ఇంకో 2 గీతలు కలుపుకుంటే అరించు. ఇక్కడి నుంచి ఇంకో 2 గీతలు కలుపుకుంటే ముప్పావు ఇంచు. ముప్పావు ఇంచుకి ఇంకో 2 గీతలు కలుపుకుంటే 1 ఇంచు. చూసారు కదా, ఇలాగా మీకు టేప్లో పావించు, 1 ఇంచు, అరించు ఇంత పెట్టుకుంటే మనకి సరిపోతుంది. ఈ 3 ఎక్కువ వాడతాం. ముప్పావు ఇంచు చాలా తక్కువ వాడతాం. ముప్పావు ఇంచు కూడా ఎక్కువ అరించే వాడతామండి. పావించు, అరించు, ముప్పావు ఇంచు అంతేనండి. 1 ఇంచు ఇలాగా మనకి తెలుస్తుందండి. మీ దగ్గర టేప్ ఉంటే ఒకసారి చూసుకోండి, తెలుస్తుంది కరెక్ట్గా. అందుకోసం టేప్ ఉండాలన్నది ఇది తెలియని వాళ్ళ కోసం చెప్పానండి. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు మనకి టేప్లో పావించు, అరించు, 1 ఇంచు ఏంటో చెప్పాను కదా, ముప్పావు ఇంచుని. ఇప్పుడైతే మనం కొలత ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ భుజం కుట్టు దగ్గర నుంచి ఇప్పుడైతే మీరు బ్లౌజ్ లెంత్ అని రాసుకోండి. బ్లౌజ్ లెంత్ ఈ భుజం కుట్టు దగ్గర నుంచి పట్టుకుని ఇలాగా ఫోల్డింగ్ చేయండి. షార్ట్ అనేది సరిపోతుంది. మధ్యకి ఫోల్డింగ్ చేసుకుని ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఈ డాట్కి మధ్య ఇలా డాట్ పట్టుకుంటే మనకి వచ్చేస్తుంది. చూసారు కదా, కరెక్ట్గా పట్టుకోవాలండి, మరీ సాగదీయకూడదు. అందుగురించి కొత్త బ్లౌజ్ తీసుకుంటే మనకు సాగిపోకుండా ఉంటుందండి. చూసారు కదా, నాకు 14.5 అంటే 14.5. ఇది 14.5 బ్లౌజ్ లెంత్ కింద రాసుకోండి. మీరు ఏం రాస్తారంటే బ్లౌజ్ లెంత్ 14.5 అని రాసుకోండి. ఇలా 14.5 బ్లౌజ్ లెంత్ రాసుకుంటే ముందు మనకి ఎప్పుడైనా బ్లౌజ్ లెంత్ తెలియాలి కాబట్టి బ్లౌజ్ లెంత్ 14.5. ఇప్పుడు ఈ 14.5కి మరి 1 ఇంచు ఖర్చులు కలుపుకోండి. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి, సింపుల్గా వచ్చేయాలంటే మీకు ఖర్చు 1 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. నేను చాలా వీడియోస్లో 1 ఇంచు ఖర్చు కలుపుకోండి అని చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీకు కూడా కొత్త వారికి కూడా 1 ఇంచు ఖర్చు కలుపుకోమని చెప్తున్నాను. అయితే 14.5 వచ్చింది కదా, ఈ 14.5కి 1 ఇంచు కలిపితే 15.5 వచ్చింది. చూసారు కదా, 15 ఒక అరించు ఎగస్ట్రా 15.5 అంటే 1 ఇంచు కలిపి 14.5కి 14.5కి 1 ఇంచు కలుపుకొని 15.5 పెట్టుకోవాలి. అయితే మీరు బ్లౌజ్ లెంత్ 14.5 రాసుకున్నారు అంటే 14.5 రాసుకున్నారు కదా, అక్కడ ప్లస్ గుర్తు పెట్టుకుని మధ్యన 1 ఇంచు ఖర్చు అని రాసుకోండి, సరిపోతుంది. మీకు అది ఖర్చు అని తెలియడం కోసమని 1 ఇంచు ఖర్చు అని రాసుకోండి. ప్లస్ పెట్టి పక్కన 1 ఇంచు ఖర్చు అని రాసుకోండి. అంటే ఇప్పుడు నాకు మొత్తం ఖర్చుతో కలిపి 15.5 పెట్టేసుకుంటున్నాను. మీరు ఇంకేం ఆలోచించకుండా 1 ఇంచు ఖర్చులు పెట్టుకుంటే మీకు బ్లౌజ్ రెడీ చేసారు కరెక్ట్గా వస్తుందండి. ఏమి కన్ఫ్యూజ్ ఉండదు. ఇక్కడ ఇలాగా ఇది ఫోల్డింగ్ మీద ఉంది. ముందే చెప్పాను కదా, పేపర్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా ఫోల్డింగ్ మీద తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కోసం మనం ఇలాగ మీ దగ్గర స్కెచ్ ఒకటి తీసుకోమన్నాం కదా, ఇలాంటి స్కెచ్ ఒకటి తీసుకుని 15.5 వరకు లెంత్ పెట్టుకుని ఇలాగా ఇలా లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపించట్లేదని ఇక్కడ పెట్టానండి. అయితే మీ బ్లౌజ్ లెంత్ అయితే నేను నా బ్లౌజ్ లెంత్ చెప్పాను కదా, ఇందులో మీ బ్లౌజ్ లెంత్ 13.5 వస్తే 12.5 వచ్చిందో ఎంత వస్తే దానికి 1 ఇంచు ఖర్చు అని పెట్టుకుని రాసుకోండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి, గుర్తు పెట్టుకుంటా ఉన్న వాళ్ళు గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ ఇలా పరుచుకోవాలి. ఇలా పరుచుకుని చూడండి, ఇలా అయితే మనకి ఇక్కడ డాట్స్ వేసిన తర్వాత నెక్ వెడల్పు అవుతుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత. కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు ఇలా సమానంగా పెట్టుకుని చూసుకోవాలి. చూసారు కదా, ఇలాగ సమానంగా పెట్టుకుని ఇక్కడ 5.5 వచ్చేసింది. చూసారు కదా, ఇలాగ 5.5 మధ్యలోనే కొలుచుకోవాలండి. 5.5 వచ్చేసింది కరెక్ట్గా. చూడండి, నాకు 5.5 వచ్చింది కరెక్ట్గా. నాకు కరెక్ట్గా మనం ఇలా పెట్టుకుని చూసుకోవాలి. కరెక్ట్గా నాకు 5.5 వచ్చింది. మనం బ్లౌజ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలాగా నాకైతే 5.5 వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా
నాకు ఈ ఖాళీ 5.5 వచ్చింది. ఈ 5.5ని సగం చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 5.5 మనకి నెక్ వచ్చింది. మీరు కూడా కొలుచుకున్నప్పుడు మీకు ఎంత వస్తే అంత 5 ఇంచులు వస్తే 5 ఇంచులు, ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. ఈ 5.5లోనే అరెంజ్ తగ్గించుకొని 5 పెట్టుకుంటానండి, సరిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి మనకు ఒక అరెంజ్ ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి ఈ అరెంజ్ తీసేసుకుని 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఎంత వస్తే ఒక అరెంజ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా మినిమం 5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ బ్లౌజ్కి 5.5 వచ్చిందండి. అయితే స్టిచ్చింగ్లోకి అటు పావించి ఇటు పావించి పోతుంది కాబట్టి 5 ఇంచులు వచ్చింది. 5.5 వస్తే ఒక అరెంజ్ తగ్గించుకుని 5 ఇంచులు పెట్టుకోండి. మీకు ఎంత వస్తే దానికి. కానీ ఎవరికైనా మినిమం 5 ఇంచులే వస్తుందండి. నెక్ ఎవరికైనా 5, 5.5 అంతేనైనా, అంతకన్నా ఎక్కువ రాదు. మీ ఇప్పుడైతే 5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనకి 5 ఇంచులు వచ్చింది. ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా, పేపర్ ఫోల్డింగ్ మీద ఉంది. ఇప్పుడు మనకి 5 ఇంచులు వచ్చిందని ఇక్కడ 5 ఇంచులు పెట్టకండి. ఈ 5 ఇంచులకి 2.5 పెట్టుకోండి. ఇది నెక్ 2.5 అంతే. మీకు ఎంత వస్తే ముందు 2.5 నెక్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 2.5 నెక్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి భుజం అంటే షోల్డర్. అయితే ఈ బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. చూడండి, ఈ బ్లౌజ్కి షోల్డరు 2.5, కరెక్ట్గా 2.5 ఉందండి షోల్డరు. ఈ చివరి నుంచి మన హ్యాండ్ కుట్టే వరకు ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ కుట్టే వరకు ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 వచ్చింది నాకు. ఈ 2.5ని మనం 2.5 వస్తే దానికి 1 ఉండాలి. ఇక్కడ 2.5 పెట్టేస్తాను. 2.5 పెట్టాక ఒక అరెంజ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒక అరెంజ్ 30 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. అయితే 2.5 వచ్చింది కదా, నేను 3 ఇంచులు పెట్టేస్తానండి. ఒక 30 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు. అయితే మీరైతే 30 ఇంచు పెట్టుకోండి. కొంతమంది కొత్తగా నేర్చుకున్నప్పుడు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ చేస్తారు. అలాంటప్పుడు మీరు రాను రాను అరెంజ్ తగ్గించుకోవచ్చు. మామూలుగా అయితే మనకి భుజం ఎంత వస్తే దానికి అరెంజ్ కలుపుకుంటాము. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖర్చు ఎక్కువ కుట్టేస్తారండి. కాబట్టి 30 ఇంచు తీసుకోండి, సరిపోతుంది. మనకి ఎంత వస్తే దానికి 30 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది. ఎందుకంటే హ్యాండ్ దగ్గర ఖర్చు ఎక్కువ కుట్టేస్తారు. పావు అంటే పావు ఇంచే కుట్టలేరు వాళ్ళు. అలాంటప్పుడు 30 ఇంచు తీసుకోండి. మీకు రాను రాను ఒక అరెంజ్తో మీరు బాగా స్టిచ్చింగ్ వచ్చేస్తుంది, మేము పావు ఇంచు మార్జిన్తో కుట్టగలం అన్నప్పుడు అరెంజ్ తీసుకుంటారు. నేనైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నాకు 2.5 వచ్చింది. మీ భుజం ఎంత వస్తే దానికి 30 ఇంచు కలుపుకోండి, సరిపోతుంది. 30 ఇంచు అంటే అంత చెప్పాను కదా, 6 ఇంచుకి 2 గీతలు ఎక్స్ట్రా కట్టుకుంటే 30 ఇంచు అయిపోతుంది. ఇప్పుడు నాకు 3 ఇంచులు కలుపుకున్నాను. మొత్తం ఖర్చుతో కలిపి 3 ఇంచులు భుజం పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా 5.5 వచ్చింది. చూసారు కదా, ఇది 3, భుజం 3, నెక్ 2.5, మొత్తం కలిపి 5.5 వచ్చింది. ఈ 5.5 ఇక్కడ మనం పెట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 5.5 కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇది మనకి ఇక్కడ ఎంత వచ్చిందో ఇక్కడ అంతే పెట్టుకోవాలి. 5.5 మనకి సంక రౌండ్ కోసం పెడుతున్నాను. సంక రౌండ్ కోసం 5.5 పెట్టి ఇలాగో ఒక లైన్ తీసుకున్నాం. మొత్తం షోల్డర్ నెక్ కలిపి 5.5. ఇది ఎంత వస్తే అంత కొలుచుకుని దాన్ని సంక రౌండ్ కోసం పెట్టుకోండి. చూసారు కదా, సంక రౌండ్ కోసం 5.5 ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ 5.5 వచ్చింది కదా, ఇక్కడ కూడా 5.5 కరెక్ట్గా రావాలి. చూసారు కదా, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కావాలి. చెస్ట్ లూజ్ కోసం మనం బ్లౌజ్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్లో మెయిన్ చెస్ట్ లూజ్ తెలిస్తే మనకి బ్లౌజ్ అంతా కరెక్ట్గా వచ్చేస్తుందండి. చెస్ట్ లూజ్ మెయిన్ కరెక్ట్గా రావాలి. చూసారు కదా, ఇలాగా షోల్డర్ దగ్గరికి పెట్టుకుని తీసుకోవాలి లెక్క ప్రకారంగా. అందుకొచ్చి కొత్త బ్లౌజ్ తీసుకోమన్నానండి. మరి పాత బ్లౌజ్ తీసుకుంటే సాగిపోతుంది. వేసుకున్న బ్లౌజ్ మీరు 1-2 సార్లు వేసుకున్న బ్లౌజ్ అయితే పర్వాలేదండి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు ఎంత వచ్చిందో కరెక్ట్గా సాగదీయకుండా నెక్ కూడా చక్కగా దగ్గరికి పెట్టుకో. మరీ దగ్గరికి పెట్టే కన్నా అది ఎంతవరకు ఉంటుందో నెక్ అంతవరకు. చూడండి, ఇలాగ మనం అనుకున్న కొద్ది దగ్గరికి వచ్చేస్తుందండి. ఇలా కాకుండా అంతే, మరి ఎక్కువ దగ్గరకు రాకూడదు. చూసారు కదా, 5.5 వచ్చింది. ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. నాకైతే 19.5 వచ్చింది. చూడండి, 19.5 బ్యాక్ సైడ్ చెస్ట్ లూజ్. ఈ సంఖ దగ్గర నుంచి సంఖకి 19.5 కరెక్ట్గా ఖర్చు కాకుండా 19.5 వచ్చింది. ఈ 19.5ని మనం చెస్ట్ లూజ్ కింద తీసుకోవాలి. ఇప్పుడు 19.5 వచ్చింది కదా,
మరి ఫ్రంట్ మనకు బ్యాక్ సైడ్ 19.5 వచ్చింది కదా, మరి ఫ్రంట్ కూడా కావాలి కదా. ఫ్రంట్ కావాలనుకుంటే దీన్ని డబల్ చేసుకోండి. అంటే ఈ 19.5ని ఇంకో 19.5 కలపండి. కలిపితే మనకి 39 వచ్చింది. చూసారు కదా 39. అంటే ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ 39, అంటే ఒక 1 ఇంచ్ తక్కువ 40 ఇంచెస్. ఇప్పుడు ఈ 39 తీసుకున్నాం కదా, 39 తీసుకున్నాం కదా, ఈ 39 4 భాగాలు చేయాలి టేప్తో. అంటే 4వ భాగం తీసుకోవాలి మనం. 4వ భాగం ఎంత వచ్చింది, మొత్తం 39 వచ్చింది. 39లో సగం 19.5. 19.5లో సగం పావు తక్కువ 10, అంటే 9:30 వచ్చింది. కరెక్ట్గా 9:30 వచ్చింది కదా. ఈ 9:30 ఇక్కడ మనం 5:30 దాకా హ్యాండ్ రౌండ్ కోసం పెట్టుకున్నాం. ఈ 5:30 దగ్గర పెట్టుకోవాలి చెస్ట్ లూజ్. కరెక్ట్గా ఈ 5:30 గీసాం కదా లెంత్, మీకు అర్థమవుతుందా. ఈ 5:30 మనం సంక రౌండ్ కోసం పెట్టుకున్నాం. ఈ సంక రౌండ్ ఈ 5:30 దగ్గర నుంచి మనం ఎంత పెట్టుకోవాలి, 9:30. అంటే ఒక అరించి 2 గీతలు కలిపి 9:30. పావు తక్కువ 10 ఇంచులు. పావు తక్కువ 10 ఇంచులు. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత స్కేల్తో ఇక్కడ గీసేసుకోవాలి. ఎంత, పావు తక్కువ 10 ఇంచులు పెట్టుకున్నాం. అంటే 9:30 పెట్టాం. ఇలా 9:30 మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఎల్ షేప్లో వచ్చేసింది. చూసారు కదా, ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ తీసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎల్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇక్కడ సంక రౌండ్ తీసుకుని వీలవుతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయిన తర్వాత మనకి నడుము లూజ్. నేను నడుము లూజ్ కూడా చూపిస్తానండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కదా. ఇక్కడ చూసారు కదా, తాళపట్టి దగ్గర ఉక్సు పట్టి మీకు ఎటు వీలైతే అటు తీసుకోవచ్చు. ఇలా టేపుని నడుము దగ్గర కొలుచుకోవాలి. ఇలా నడుము దగ్గర కొలుచుకోవాలండి. ఇలా టేపుని బ్లౌజ్ని పట్టుకుని నడుము దగ్గర కొలుచుకుని రావాలి. మనకి 36.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 36.5 ఇంచుల్ని మొత్తం నడుము లూజు 36.5. 36 ఇంచులు 4వ భాగం చేయాలి. 9:1 అంటే పర్వాలేదని ఒక గీతకి ఏమవ్వదు. 9 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది. ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది, 9 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది. దీనికి కన్ఫ్యూజ్ ఏం ఒక్కర్లేదు. ఒక గీత ఎక్స్ట్రా వచ్చిందని ఆ గీత పెట్టాలని రూల్ ఏం లేదు. ఆ గీతను వదిలేసి 9 ఇంచులు పెట్టించుకోండి. మీరు ఎలా ఖర్చు పెడతారు కదా, ఆ గీత పెద్ద ఇంపార్టెంట్ ఉండదు. ఇప్పుడు 9 ఇంచులు పెట్టుకున్నాం. ఇక్కడ 9 ఇంచులు పెట్టుకున్న తర్వాత చూడండి, నడుము లూజు కోసం కిందన 9 ఇంచులు పెట్టుకున్నాం. ఇక్కడ 9 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచు. ఇది ఎందుకు అంటారా, ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం డాట్లు వేస్తాం కదా, దానికి 1 ఇంచ్ బ్యాక్ సైడ్ డాట్లు వేస్తాం కదా, దాని గురించి అండి. చూసారు కదా, ఇక్కడ ఒక 2 గీతలు తేడా వచ్చింది. 2 గీతలకి ఏమవుతుందండి, 6 ఇంచ్ తేడా వస్తేనే కష్టం, అప్పుడు కరెక్ట్గా రానట్టు. ఇప్పుడు మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్కి తేడా ఒక 2 గీతలు తేడా వచ్చిందంటే పైన 9:30 పెడితే కిందన మనకి 1 ఇంచు డాట్స్తో కలుపుకొని అంతే వచ్చింది. చూసారు కదా, అంతేనండి. కాబట్టి మీకు మామూలు నడుము కూడా చూపించాను. మీరైతే నడుము సైజ్ తీసుకోక్కర్లేదు. స్టిచ్చింగ్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ నడుము సైజ్ కూడా తీసుకుంటే మంచిదే. అంత కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని మీకు నడుముతో కూడా చూపించాను, నడుము సైజుతో సహా. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు మనం అయిపోయింది. ఈ 1 ఇంచు డాట్లు వెనకాల వేసుకుంటాం కదా, ఇవి డాట్ల కోసం. అది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు, మెయిన్ ఖర్చు ఎంత పెట్టుకోవాలి, 1.5 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి. మీ ఇష్టం అండి. నేను 2 ఇంచెస్ ఖర్చు పెడుతున్నాను. కొత్తగా నేర్చుకున్న ఒక అరించి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్లేదు, కానీ ఇది పేపర్ కటింగ్ కాబట్టి ఒక 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకొని సరిపోతుంది. పేపర్ కటింగ్ కూడా నేను ఇలా చూపించాను కదండి, మీరు మటుకు ఒక 4-5 సార్లు 10 సార్లు కటింగ్ చేస్తే కానీ నేను రాదు. నేనైతే ఈజీగా చెప్పేస్తున్నాను, మీకు అర్థమయ్యేసరికి టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 1.5 కార్నర్, ఈ ఎల్ షేప్లో ఉన్న కార్నర్లో ముందు ఇలా గీస్తున్నాను కదా, చూసారు కదా, ఇలా కార్నర్లో ఒక గీత గీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. అంటే 1 ఇంచు 2 గీతలు ఎక్స్ట్రా 1.5 ఎవరికైనా సరిపోతుందండి. 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. బాగా స్మాల్ సైజ్ అయితే 1 ఇంచు పెట్టుకోవాలి. మీకు రాను కటింగ్ చేస్తే అర్థమైపోతుందండి, ఫస్ట్ అందరికి అర్థం అవ్వదు. చూడండి, ఈ రౌండ్ తిప్పడమే కష్టం అండి. అయితే నేనైతే తిప్పేస్తానండి రౌండ్, ఎందుకంటే అలవాటు కాబట్టి. ఇలా చిన్న రౌండ్
చూసారు కదా, ఇలా రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ టైం నేర్చుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్గా రాదు, ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నేను రౌండ్ అంటే గీసేస్తాను, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. మీకు రౌండ్ గీయాలంటే కష్టం అయిపోతుంది కాబట్టి రౌండ్ ప్రాక్టీస్ చేయాలండి. రౌండ్ కోసమైనా మనం బ్లౌజ్ పేపర్ కటింగ్ చేస్తూ ఉంటేనే బ్లౌజ్ కరెక్ట్గా వస్తుందండి. అందరూ రౌండ్ల దగ్గర దొరికిపోతారు. చూడండి, ఇప్పుడు మనకి నెక్ కావాలి. నెక్ కావాలనుకుంటే మటుకి మీరు ఆది బ్లౌజ్ ఎలాగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఆది బ్లౌజ్లో ఇది ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ఎంత ఉందో చూసుకోండి. నాకు 4 ఇంచులు ఉంది. 4 ఇంచులు ఉంది కదా, ఈ 4 ఇంచుల్ని పెట్టేసుకోకూడదు. ఈ 4 ఇంచులకి హాఫ్ ఇంచ్ కలుపుకొని పెట్టుకోవాలి. ఈ హాఫ్ ఇంచు ఎందుకంటే కిందన ఒక పావు ఇంచు నడుము పట్టి వేస్తే పోతుంది ఖర్చుకి, పైన ఒక పావు ఇంచు నెక్ కొట్టడానికి పోతుంది. కాబట్టి మనకి ఎంత వస్తే 3 ఇంచులు వస్తే 3.5, 4 వస్తే 4.5, 5 వస్తే 5.5, అలా 6 వస్తే 6.5. మీ బ్యాక్ నెక్ ఎంత ఉంటే అంత పెట్టుకోండి. నెక్ ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మన బ్యాక్ నెక్ ఎంత ఉందో అంత తీసుకుంటే సరిపోతుంది. మీరు పైనుంచి కొలుచుకుని బాధపడక్కర్లేదు, అంటే పైనుంచి కొలిచి కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకుండా మీకు ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి నేను ఆది బ్లౌజ్ మీద నేర్పిస్తున్నాను కదా, ఆది బ్లౌజ్లో సింపుల్గా మనం నెక్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇది నెక్, ఇది తీసుకుంటే సరిపోతుంది. ఇంకా కన్ఫ్యూజ్ లేకుండా మీకు 4 ఇంచులు వచ్చింది కదా, 4.5 నెక్క పెట్టుకుంటున్నాను. ఇలా 4.5 నెక్క పెట్టుకుని ఈ 4.5 దగ్గర నుంచి 3 ఇంచెస్, ఇది మీ ఇష్టం అండి. మీకు వెడల్పు ఎక్కువ కావాలి నెక్ అనుకుంటే, రౌండ్ నెక్ బాగా తిరగాలి అనుకుంటే 3 ఇంచెస్ పెట్టుకోండి. లేదు మేము పైన నెక్ 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 పెట్టుకుంటాం అంటే పెట్టుకోవచ్చు, దానికి ఏం ఇబ్బంది లేదండి. రౌండ్ తిరగడం కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పెంచుకున్నాను. పెంచుకున్న తర్వాత ఇలా స్కేల్తో ముందులాగా లైన్ గీసేసుకోవాలి. ఈ 2.5 దగ్గరికి 3 ఇంచులకి ఇలా లైన్ గీసేసుకోండి. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు మనకి ఏమైంది, ఎల్ షేప్లో వచ్చేసింది కదా. ఈ ఎల్ షేప్లోనే మనం ఏ నెక్ కావాలి, స్కేరా లేదా మోడల్ బ్లౌజ్ ఏదైనా ఇది మొత్తం ఈ నెక్లోనే పెట్టుకోవాలండి. మొత్తం బ్లౌజ్ అంతా మన నెక్ డిజైన్ కూడా ఇందులోనే చేసుకోవాలి. ఎంత పెద్ద నెక్ అయినా డిజైన్ ఇందులోకే రావాలండి. కాబట్టి మీరు నెక్ డిజైన్ చేసుకుందుకైనా దేనికైనా ఇలా ఎల్ షేప్లో గీసుకుని మీకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. మీకు ముందు క్లాసెస్ నెక్ డిజైన్స్ ఎలా పెట్టుకోవాలో సింపుల్గా కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఇక్కడ ఇది మన చాయిస్ అండి. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, హాఫ్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇది 1 ఇంచు, హాఫ్ ఇంచు, 1.5 ఇంచు. 1.5 ఇంచే పెట్టుకుంటారండి, అదే కరెక్ట్, బాగుంటుంది. 1 ఇంచ్ వరకు పెట్టుకోవచ్చు. మీకైతే చూపించడం కోసం 1 ఇంచు పెడుతున్నానండి. ఇలా 1 ఇంచ్ పెట్టుకుని చూసారు కదా, ఇలా చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కడెక్కడ తిరిగితే సరిపోతుందండి, రౌండ్ తిప్పడం వస్తే సరిపోతుంది. ఇది మటుకి ప్రాక్టీస్ చేస్తేనే రౌండ్స్ వస్తాయండి. మీరు ఎంత ట్రై చేస్తే అంత బాగా మీకు బ్లౌజ్ కటింగ్ వస్తుంది. మనకు రౌండ్స్ తిప్పడం బాగా వస్తే బ్లౌజ్ కటింగ్ ఈజీగా వచ్చేస్తుందండి. నేను నేర్చుకున్నప్పుడు నాకు రౌండ్స్ తిప్పడానికే 10-15 రోజులు టైం పట్టింది. ఆవిడ ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయమనేది రౌండ్లు తిప్పడం కోసం, బాగా రావడం కోసం అని. మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే బ్లౌజ్ లెంత్, మీ బ్లౌజ్లో లెంత్ ఎంత వస్తే అంత ముందు బ్లౌజ్ లెంత్ అని పెట్టి బ్లౌజ్ లెంత్ రాసుకుని దానికి 1 ఇంచ్ ఖర్చు ప్లస్ 1 ఇంచ్ ఖర్చు అని రాసుకోండి. తర్వాత నేను ఎందుకంటే నోట్స్ రాయట్లేదు, నోట్స్ నేను చెప్పిందే మీకు నోట్స్ కింద రాసుకోవచ్చండి. తర్వాత మనకి షోల్డరు, నెక్ ఎంత పెట్టుకున్నాను, నాకు 5.5 నెక్ వచ్చింది. స్టిచ్చింగ్ చేశాక అందులో 6 ఇంచ్ తగ్గించుకుని 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ వరకు ముందు క్లాస్ నేర్చుకుంటే తర్వాత మీకు ఎవరికి ఎలాగా నెక్స్ పెట్టాలని చూపిస్తాను. అయితే ఇక్కడ చూడండి 2.5 పెట్టుకున్నాను కదా, మీరు కూడా 2.5 పెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నాకు 5 ఇంచులు వచ్చింది, 2.5 పెట్టాను. నెక్, షోల్డర్ అంటే మెడ, మీరు మెడ అని రాసుకుని 2.5 అని రాసుకోండి. షోల్డర్ అని రాసుకుని 2.5 వచ్చింది, 2.5 అసలు 3/4 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు అలా రాసుకోవాలి. అయితే నేను ఇక్కడ 2.5, ఇక్కడ ఖర్చు కట్ట ఏమీ రాదు కదా, ఇక్కడ 2.5 మన నెక్ ఎంత ఉంటే అది అంత పెట్టుకున్నాం కాబట్టి నెక్ 2.5 అని రాసుకోండి. అంటే మనం ఆఫ్ చేస్తాం కదా నెక్ని, ఆఫ్ నెక్ 2.5, లేదా 5 ఇంచెస్ చేస్తే ఆ 5 ఇంచెస్ మైనస్ 2.5 అని రాసుకోండి. తర్వాత ఇప్పుడు మనకి షోల్డర్ మనకి ఎంత వస్తే బాడీ బ్లౌజ్లో దాన్ని రాసుకుని దానికి 3/4 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 3/4 ఇంచు కలుపుకోండి, సరిపోతుంది. మీకు ఖర్చులు అయిపోతుంది. మీరు ఎంత పెట్టుకున్నారో
షోల్డర్ అంత వస్తుంది. అది తర్వాత మనకి ఈ మొత్తం నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చింది? 5.5. ఈ 5.5 మనం సంక రౌండ్ అని చెప్పి రాసుకోవాలి. సంక రౌండ్ కోసం 5.5 పెట్టుకోవాలి. ఇక్కడ మనకి షోల్డర్ నెక్ ఎంత వస్తే అంత ఇక్కడ పెట్టుకోండి. కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఇందులోనే. కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. 5.5 ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు 5.5 వరకు మీకు సంక రౌండ్కి 5.5 పెట్టుకున్నారు. ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంత వచ్చిందో ఈ 5.5 దాకా, ఈ 5.5 పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 కరెక్ట్గా ఉండేలా చూసుకోండి. కొంతమందికి క్రాస్గా వచ్చేస్తుంది, అంటే ఎక్కువ పెట్టించుకుంటారు. అప్పుడు బ్లౌజ్ లూజ్ వచ్చేస్తుంది. కాబట్టి పైన 5.5 పెట్టారు కదా, ఈ 5.5కి ఇక్కడ 5.5 గీసుకున్నారు కదా, ఈ 5.5 దగ్గర కూడా ఇలా చూసుకోండి. ఇది కరెక్ట్గా 5.5 వచ్చిందో లేదో చూసుకోండి. అప్పుడు గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్. మీకు చెస్ట్ లూజ్ నా ఆది బ్లౌజ్లో ఎలా తీసుకోవాలి చెప్పాను. బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది అన్నాను. చెస్ట్ లూజ్ 19.5. మీకు ఎంత వస్తే అంత దాన్ని డబుల్ చేయండి. అంటే ఇప్పుడు 20 వచ్చింది అనుకోండి, ఇంకో 20 కలుపుకొని 40, మొత్తం 40 చెస్ట్ లూజ్, 40 సైజ్ చెస్ట్ లూజ్ అని చెప్తారు. అలాగే ఇప్పుడు నాకు 19.5 వచ్చింది కదా, 19.5కి 19.5 కలిపితే నాకు 39 వచ్చింది. 39ని కలుపుకొని 4 బాగా చేయాలి. ఎందుకంటే ఫ్రంట్ 19.5, బ్యాక్ 19.5, మొత్తం మనకు రావాలి. ఎంత? 39. 39ని 4వ భాగం చేస్తే 9.5. 4వ భాగం చేస్తే పావు తక్కువ 10, అంటే పావు తక్కువ 10 ఇంచెస్ మనకి చెస్ట్ లూజ్ వచ్చింది. ఆ పావు ఇంచు పర్వాలేదని కలిపేసుకుంటే కలుపుకోవచ్చు, పర్వాలేదు తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఆ పావు ఇంచు కలుపు మీకు 10 ఇంచెస్ అనుకోండి చెస్ట్ లూజ్. ఇప్పుడు మనం 10 ఇంచెస్ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం. ఇక్కడ 36.5 వచ్చింది. నేను 9 ఇంచులే పెట్టాను, అంటే ఒక గీతకు పర్వాలేదు. కాబట్టి నాకు 36 అనుకోండి నడుము లూజ్. మనకి ఎంత ఉక్సులు పట్టి నుంచి తాళపట్టి వరకు నడుము ఎంత ఉందో చూసుకున్నా అంతలో 4వ భాగం తీసుకుంటా. 4వ భాగం నాకు 36 వస్తుంది. అందులో 4వ భాగం 9 ఇంచులు. ఆ 9 ఇంచులు పెట్టి చెస్ట్ లూజు మనకి 40 సైజ్ అండి. నా 40 అని రాసుకొని మీకు ఎంత వస్తే మీ బ్లౌజు చెస్ట్ లూజ్ బట్టి అంతా మొత్తం కౌంట్ చేసుకుని రాసుకోండి. దాన్ని 4 భాగాలు 4వ భాగం ఇన్ని ఇంచెస్ అని పెట్టుకోండి. 36 వచ్చింది అనుకోండి, నడు 36 ఇంచులు అని రాసుకుని రాసుకోండి. తర్వాత దాంట్లో 4వ భాగం 9 ఇంచులు అని రాసుకోండి. అదే మీకు ఎంత వస్తే దాన్ని రాసుకుంటే సరిపోతుంది. నాకు 36 వచ్చింది కానీ 9 ఇంచులు 4వ భాగం రాస్తాను. మీకు ఎంత వస్తే అందులో 4వ భాగం కింద రాసుకోండి. అంతేనండి. 2 ఇంచెస్ ఖర్చు. ఇది ఎవరికైనా 2 ఇంచెస్ ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. అయితే 2 ఇంచెస్ ఖర్చులు అని రాసుకోండి. తర్వాత బ్లౌజ్ ఖర్చు అని రాయండి అక్కడ. ఇప్పుడు సంక రౌండ్ కోసం 1.5 పెట్టుకోండి. ఇది మీరు సంక రౌండ్కి కార్నర్లో 1.5 పెట్టుకుని, కార్నర్లో రౌండ్ కోసం 1.5, సంక రౌండ్ కోసం 1.5 అని పెట్టుకుని రాసుకోండి. మీకు అర్థం అవ్వడం కోసం అని సంక రౌండ్ తిరగడం కోసం 1.5 పెట్టుకున్నామని రాసుకోండి. అంతే. ఇప్పుడు సంక రౌండ్ కూడా వచ్చింది. మీరు నెక్ బ్యాక్ సైడ్ మనకి ఆది బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో చూసుకోండి. ఆ నెక్ ఎంత ఉంది? 4 నాకు 4 ఇంచెస్ వచ్చింది కదా, ఆ 4 ఇంచెస్ రాసుకుని దానికి ప్లస్ 1 ఇంచో 1/2 ఇంచ్ పెట్టుకోండి సరిపోతుంది. మీరు ఇంకేం పెట్టక్కర్లేదు. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు 3 వచ్చింది అనుకోండి, 3.5, 4 వస్తే 4, 5 వస్తే 5.5, అలాగా ఒక 1/2 ఇంచ్ నెక్కకి ఖర్చు పెట్టుకోండి. మీకు ఎక్కడ తీసుకోవాలో నెక్ కూడా చూపించాను కదా, అంతేనండి. ఇలాగ మనం నెక్ కూడా ఎల్ షేప్లో తీసుకుని ఇక్కడ 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్ దగ్గర రౌండ్ తిప్పుకోవచ్చు, 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్ దగ్గర పెట్టుకోవచ్చు. మీరు నెక్ లెంత్ అని రాసుకొని 4 అయితే 4, 3 అయితే 3 అంతా పెట్టుకుని అంతా గీసుకుని మీరు తీసుకోవచ్చు నెక్. అంతేనండి. ఇలాగ ముందు మీరు కటింగ్ నేర్చుకుంటే ఇలా డ్రాయింగ్ గీసి ఒక 10 పేపర్లైనా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. దాన్ని బట్టి మీకు ఎక్కడ డౌట్లు ఉన్నాయో నేను క్లియరెన్స్ చేస్తాను. సరేనండి. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ చాలా వివరంగా చెప్పాను అనుకుంటున్నాను. నాకు తెలిసిన అనుభవంతో నేను మీకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ అంతా చూపించాను. ఇప్పుడైతే డ్రాయింగ్ ఎలా గీయాలో చూపించాను. ఇది మీరు ప్రాక్టీస్ చేసిన బట్టి వస్తుందండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే దాన్ని బట్టి వస్తుంది. ఒకసారి చూస్తే రాదు, 4-5 సార్లు ఒకసారి చూసి అర్థం చేసుకుని ఇంకోసారి చూసి ట్రై చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఇది ఒకసారి రౌండ్లు కూడా ప్రాక్టీస్ చేయాలండి, అప్పుడే వస్తుంది బ్లౌజ్ కటింగ్. ఇది చూసినంత ఈజీగా రాదండి. నేనంటే నాకు బ్లౌజ్ కటింగ్ బాగా వచ్చు కాబట్టి మీకు చెప్పేస్తున్నాను, ఇంకా మీకు వివరంగా చెప్తున్నాను. ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం ఇలా నెమ్మదిగా మనం ఎలాగైతే డ్రాయింగ్ తీసుకున్నామో ఆ విధంగా కటింగ్ చేసుకుని రావాలి. చూసారు కదా, ఈ రౌండ్ చూసారా, రౌండ్ ఎలా తీసుకున్నామో సంక దగ్గర అలా కటింగ్ చేసుకుని జాగ్రత్తగా ముందు కటింగ్ చేసుకున్నాను. కత్తిరి పట్టుకోవడం కూడా రాదండి. ముందు కత్తిరి పట్టుకోవడం వస్తేనే మనకు కటింగ్ వస్తుంది. కాబట్టి ముందు కత్తిరి పట్టుకోవడం నేర్చుకోవాలండి. చూసారు కదా ఎంత కటింగ్ నీట్గా వస్తుందో, పేపర్ కటింగ్ అయినా అలా రావాలి.
అందుకని పేపర్ మామూలుగా ఒక పిచ్ పేపర్ ఒకటి తీసుకొని కత్తిరి పట్టుకొని కటింగ్ చేయడం నేర్చుకోండి. ఏంటి ఇవి చిన్న చిన్న విషయాలు కూడా చెప్తుంది అనుకోకండి. మనకు కొంతమంది కత్తిరి కూడా పట్టుకోవడం రాదు. నాకు ఫస్ట్లో వచ్చింది కదండి, నాది లెఫ్ట్ హ్యాండ్, అందుకని రైట్ హ్యాండ్తో నేర్చుకుని చాలా ఇబ్బంది పడ్డాను. కానీ కత్తిరిలో లెఫ్ట్ హ్యాండ్ కన్నా రైట్ హ్యాండ్ కత్తిరిలో ఉంటాయండి. లెఫ్ట్ హ్యాండ్ కత్తిరిలో ఉంటాయో లేదో తెలియదు. నేను మటుకు చాలా కష్టపడి నేర్చుకున్నానండి. నాది లెఫ్ట్ హ్యాండ్. చూసారు కదా, ఇలా చక్కగా రౌండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మీకు బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. సరే, మనకి ఎంత నీట్గా కటింగ్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నేనైతే సింపుల్గా చెప్పేశాను కానీ సింపుల్గా అయితే రాదు. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఏదైనా ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇన్నిసార్లు ప్రాక్టీస్ అని చెప్తున్నాను అనుకోకండి. మీరు ఏ మోడల్స్లోకి వెళ్ళాలన్నా ముందు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కటింగ్ రావాలి, స్టిచ్చింగ్ రావాలి. కటింగ్ వస్తే స్టిచ్చింగ్ మనకి చాలా ఈజీ అండి. కటింగే కష్టం. మెయిన్ బ్లౌజులకి కటింగే కష్టం. బ్లౌజ్లో ఉన్న డ్రెస్లు అవ్వండి, ఏదైనా కటింగ్ చేయడమే కష్టం అండి. కటింగ్ వచ్చిందంటే స్టిచ్చింగ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే కొత్తగా నేర్చుకునే వాళ్ళు అంత ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి నేను 2 రోజులు టైం చెప్పానండి. అది చాలా నీట్గా వస్తుంది కటింగ్. మీకు ముందు డౌట్లు వస్తాయి, డౌట్లు పక్కన పెట్టి ముందు కటింగ్ డ్రాయింగ్ గీయడం, కటింగ్ చేయడం నేర్చుకోండి. ఆ తర్వాత అదే మీకు వచ్చిన అన్నిటికీ మీరే క్లియరెన్స్ ఇచ్చుకోగలరు. చూసారు కదా, ఇంతేనండి పేపర్ కటింగ్. ఇప్పుడైతే మీకు బ్యాక్ పార్ట్ వివరంగా కటింగ్ ఎలా చేసుకోవాలో వివరంగా నాకు తెలిసిన విధంగా మీకు చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను చూస్తాను. మీకు ఎక్కడ అర్థం అవ్వలేదో దాన్ని నెక్స్ట్ వీడియోలో క్లియరెన్స్ ఇవ్వడానికి చూస్తానండి. సరేనండి, ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలి అన్నది వివరంగా చూపిస్తానండి. సరేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.